ఓకే. అంటే చిన్నప్పుడు ఒకటి ఇచ్చాం, చాలా నుంచి 2 నందులు కష్టపడుతున్నాడు. ఓకే. సో మరి ఎలాగో డబ్బుల విషయం మనం ఇంతమంది మాట్లాడుకున్నాం కాబట్టి, మీరు ఫస్ట్ ఏదైనా సీరియల్ ఒప్పుకోవాలనుకుంటే మీ క్యారెక్టర్ చూస్తారా, బ్యానర్ చూస్తారా, ఎవరు ప్రొడ్యూసర్ అన్న చూస్తారా, ఏం చూస్తారు ఫస్ట్ సీరియల్? ఫస్ట్ క్యారెక్టర్ చూస్తానండి. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎంత పర్ఫార్మ్ చేయగలను, నా స్కోప్ ఎంత ఉంది. స్కోప్ లేకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తా చేయరని చెప్పి. ఓకే. అలా వదిలేసిన సీరియల్స్ చాలా ఉన్నాయి. అంటే నాకు ఒకటి బేసిక్గా నేను ప్రాంప్టింగ్ తీసుకోనండి. ఈ రోజుల్లో టీవీ సీరియల్లో ప్రాంప్టింగ్ కామన్. అంటే ప్రాంప్టింగ్ తప్పని నా ఉద్దేశం కాదు. ప్రాంప్టింగ్ వల్ల నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక చెవి ప్రాంప్టర్ మీద ఉంటుంది, మీ యాక్షన్ మీ కంట్రోల్లో ఉండదు. ఎప్పుడెప్పుడు చెప్తాడా అని చెప్పాలని కాన్షియస్గా ఫీల్ అవుతుంటాం. అదే డైలాగ్ మీరు బట్టి పెట్టి చెప్తే ఇట్స్ ఇన్ యువర్ కంట్రోల్. మీ బాడీ లాంగ్వేజ్ మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా పాజ్ ఇచ్చుకోవచ్చు. అందుకని నేను ప్రాంప్టింగ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళని తప్పని ఎప్పుడు చెప్పను, ఎవరిష్టం వాళ్ళది. బట్ నాకు ఇష్టం ఉండదు పర్సనల్గా. అందుకని ఒక సీరియల్ నిజంగా ఒక సీరియల్ వదిలేసి ఆ సీరియల్ని అయితే వాళ్ళు చెప్పిన ఫస్ట్ కండిషన్, మాకు ప్రాంప్టింగ్ తీసుకోవాలండి, టైం ఉండదు అన్నాడు. అయితే నేను చేయనండి మీ సీరియల్ అన్నా. ఇలాగే అన్నా. అదేంటి అలా మాట్లాడతారు, తీసుకోండి ప్రాంప్టింగ్. నాకు వద్దండి, నేను ప్రాంప్టింగ్ తీసుకుని యాక్ట్ చేయను. నాకు టైం, లొకేషన్లో సీన్ టెంపర్ ముందు ఇస్తే నాకు దేవుడి దేవల్ల ఫాస్ట్గా నేను గ్రాస్ప్ చేస్తానండి. కరెక్ట్గా 10 నిమిషాల ముందు ఇస్తే చాలు, నాకు చూసుకుంటే టేక్ అంట. సో అది లేనప్పుడు నేను చేయను. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు సాంబార్ ఇష్టం, మీకు చికెన్ ఇష్టం. నా సాంబార్ నాకు వస్తే చాలు, నేను చికెన్ గురించి ఆలోచించను. నా ఫండా అంతేనండి. నన్ను చాలామంది అడుగుతారు, ఏంటంటే ఇంతమంది కాంపిటీషన్ అని, ఇంతమంది వచ్చారు. కానివ్వండి, మంచిదే కదా. అందరూ కాంపిటీషన్ ఉంటేనే హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి కౌశిక్లా గ్యారంటీ చేయలేడు, నేను ఇంకో వాళ్ళ చేయలేను. సో నా సాంబార్ నాకు వస్తే చాలు, పక్కన చికెన్ గురించి నాకు ఎందుకండి. అది నా ఫండా లైఫ్. చాలా సింపుల్గా చెప్పారు. కానీ ఇలా మనమే ఇంతకుముందు మాట్లాడుకున్నాం, లౌక్యం ఉండాలి ఎంతైనా కూడా అనేసి. మరి ఇంత ఫ్రాంక్గా ఇలా మాట్లాడిన తర్వాత, ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత, ఎవరు కూడా ఎనిమీస్లా మీకు ఇప్పుడు లేరా? ఉండుంటారండి. నన్ను చాలామంది బయట కామెంట్ చేస్తారు, నేను పట్టించుకోనండి. రియాక్ట్ అవ్వకూడదండి. నేను ఎప్పుడు ఎవరికి రియాక్ట్ అవుతానంటే, మనం వాల్యూ అటాచ్ చేస్తే రియాక్ట్ అవ్వాలండి. సపోజ్ నా భార్యో, నా తమ్ముడు, మా మదరో, మా ఫాదరో ఎవరన్నా అంటే, బికాస్ ఐ అటాచ్ వాల్యూ టు దెమ్, అప్పుడు నేను రియాక్ట్ అవుతా, రెసిప్రొకేట్ అవుతా. ఎవరో ఏదో అంటే రియాక్ట్ అవ్వనండి. ఎందుకంటే అందరూ మన గురించి కరెక్ట్గా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మనుషులం కాబట్టి ఎక్కడో ఒకటి నెగిటివ్. నన్ను చాలామంది చెప్పారు నీ యాక్షన్ బాగుండదు తెలుసా మీకు. పబ్లిక్ చాలామంది, ఏంటంటే యాక్షన్ అసలు యాక్షన్ రాదు నీకు, బొక్కలో ఉంటుంది నీ యాక్షన్. నేను సీరియస్గా అండి, థ్యాంక్స్ అండి, ఇంప్రూవ్ చేసి ఇలాగే అంటాను. ఏమో ఆడికైనా నచ్చలేదో నాలో తెలియదు కదా. బాగుందని అందరూ చెప్తారు, కానీ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేవాళ్ళు మీరేనేమో. నిజం అంటే ఏంటి అది చెప్తానండి. ఇప్పుడు కమల్ హాసన్ గారి యాక్షన్ చాలామంది నచ్చదు తెలుసా మీకు. మరి ఆయన పద్మభూషణ్, మరి ఆయన నాకు తెలిసి ఆయన తోపు ఇంకోటి ప్రస్తుతం నాకు తెలిసి ఇండియాలో. ఆయన నిజంగా తోపు, యాక్టింగ్ తోపు ఆయన. మరి ఆయన యాక్టింగ్ అసలు ఉన్నాడంటే నేను నథింగ్. ఆయన కమల్ హాసన్ గారి కాలి గోటికి పోను నేను. మరి ఆయన్నే అలా అన్నప్పుడు నేను ఎంతండి అంటే ఏంటి, ఓహో మనం కూడా ఎక్కడో ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. మేబీ ఆయన ఏ ఉద్దేశం చెప్పాడు, యాక్టింగ్ బాగాలేదంటే ఎందుకు అన్నాడు, ఇలా ఆలోచిస్తా, పాజిటివ్గా ఆలోచిస్తా. నా గురించి చాలామంది బయట మాట్లాడుకుంటారు. నాది ఒకటే ఫండ్ అండి లైఫ్లో. ఫ్రెండ్ అంటే ఎవడంటే, నీ ముందు ఏది మాట్లాడతాడో వెనకాల ఏదో మాట్లాడే ఫ్రెండ్ అండి నా ఫ్రెండ్. అందుకే ఇండస్ట్రీలో తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, బయట ఎక్కువ ఫ్రెండ్స్. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, తక్కువ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎందుకంటే నన్నుగా యాక్సెప్ట్ చేస్తే, బేసిక్గా నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నేను ఫ్రెండ్స్ని జడ్జ్ చేయనండి. సపోజ్ నాకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ సెట్ ఆఫ్ వాళ్ళు నేను జడ్జ్ చేయను. వాడు తప్పు చేసిన జడ్జ్ చేయను, జైలుకి వెళ్ళిన జడ్జ్ చేయను. ఎందుకంటే వాడంటో తెలుసు నాకు, సిచ్యువేషన్ బట్టి వాడు బిహేవ్ చేస్తాడు. సో ఇప్పుడు కౌశిక్ రాడు పెద్ద ఎదవరా అని పట్టించుకోను. నేనేంటో నాకు తెలుసు, ఆ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు నాకు. అండ్ నా మోషన్ సర్టిఫికేట్ ఫస్ట్ పాయింట్. అది నవ్వే చూరుకుంటానండి, నాకు నవ్వే సమాధానం. రియాక్ట్ అవ్వను. వన్ మోర్ థింగ్, నో వన్ కెన్ బి లైక్డ్ బై ఆల్. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అలా కూడా కాదండి. నేను యూట్యూబ్లో చూస్తుంటాను, నంబర్ మీరు ఎక్కడ షాక్ అవుతానంటే, అంత టైం ఎక్కడ ఉంటుంది యూట్యూబ్లో కమెంట్ చేసే వాళ్ళకి లైక్ డిస్లైక్స్ పెడతారు కదా. ఆ డిస్లైక్ దేనికి పెడతారంటే, నిన్న షాక్ అయినండి. మన అభినందన్ గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్, నిజంగా హ్యాట్స్ ఆఫ్, హీరో ఆయన. ఆయన వీడియో ఉందండి, వైరల్ అయింది యూట్యూబ్లో. ఆయన కొట్టారు, పాకిస్తాన్ జనం కదండి. ఎంత అనకూడదుగా, ఎంత లఫుట్ నా కొడుకులు అంటే వీళ్ళు యూట్యూబ్లో డిస్లైక్ పెట్టేవాళ్ళు. దాని డిస్లైక్ ఏంటంటే, దాని డిస్లైక్ ఎందుకండి, మన ఆర్మీలో ఒక వింగ్ కమాండర్ సైనికుడిని ఎల్ఓసి దాటి పడితే ఆయన్ని కట్టి కొట్టారు, రక్తం కారుతుంది, ఆ వీడియో ఉంది. దానికి మన వాళ్ళు డిస్లైక్ పెట్టారండి. ఏమనాలండి నేను అంటే ఏంటి, అలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. సో అందుకని నొప్పింపక నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. మనకి ఎందుకంటే నన్ను ఎవడన్నా తిరిగితే నేను రియాక్ట్, ఆడి కనుక నేను వాల్యూ ఇస్తే రియాక్ట్ అయితే వాల్యూ ఇచ్చినట్టండి, సింపుల్. నేను రియాక్ట్ అయితే వాల్యూ ఇచ్చినట్టే, రియాక్ట్ అవ్వకపోతే వాల్యూ ఇవ్వనట్టు. అంటే ఆడు మా గురించి మాట్లాడుకుంటున్నాడంటే ఎక్కడో ఆడు నేను
భయపెట్టాగా, అది నా కాన్సెప్ట్. కౌశిక్ అంటే భయపడ్డాడు కాబట్టి నన్ను రియాక్ట్ ఆడు ఎదవని చెప్పాడు, నా మీద నెగిటివ్కి వెళ్తున్నాడు. సో ఆయన భయపెట్టా, అది చాలు. ఓకే.